హలో ఫ్రెండ్స్, మన ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. సో ఏంటంటే ఒక్కొక్కసారి ఫైనాన్షియల్గా మనకి చిన్న చిన్న ఇబ్బందులు సహజమైనవి. అయితే ఆ ఇబ్బంది రావటం వేరు, ఇబ్బంది కొని తెచ్చుకోవడం వేరు. ఎందుకంటే కొని తెచ్చుకోవడం ఎందుకంటున్నానంటే ఈ మధ్యకాలంలో ఏంటంటే యాజ్ ఇట్ ఈస్గా యాప్స్ అనేది మనకి ట్రేడింగ్ కోసం రావడం జరిగింది. క్లోనింగ్ యాప్స్ అన్నమాట. వెబ్సైట్లు వచ్చినాయి, క్లోనింగ్ యాప్స్ వచ్చినాయి. దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మనం 20%, 30% ఇమీడియట్గా మంత్లో కానీ 10 డేస్కి టు 1 వీక్కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకా మనం రిఫర్ చేస్తే కూడా వేరే వాళ్ళకి కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి చాలా జరుగుతూ ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటంటే స్కామ్ అన్నమాట, బిగ్గెస్ట్ స్కామ్. ఇట్లా చాలామంది లాస్ అయిపోతూ ఉన్నారు. ఓకే, ఇటువంటి వాటికి మాత్రం సాధ్యమైనంత వాటికి దూరంగా ఉండటం అనేది ఉత్తమం ఫ్రెండ్స్. దాని తర్వాత మనం నార్మల్గా ఉంటూ సరదాగా హ్యాపీగా ఉంటూ కూడా ఒక స్ట్రాంగ్ ఫైనాన్షియల్ ఫ్రీడాన్ని కూడా పొందొచ్చు. ఓకే, ఆల్ వీ నీడ్, మనకి ఏం కావాలంటే ఓ సింపుల్ ప్లాన్ కావాలి. ఓ సింపుల్ ప్లాన్, సింపుల్ అండర్స్టాండింగ్, సింపుల్ ఎగ్జిక్యూషన్ అండ్ డిసిప్లిన్ అనేది ఉంటే మనం పెద్దగా డిఫరెంట్గా ఏం చేయక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఓ 21 ఇయర్ బాయ్ ఆర్ గర్ల్ ఒక జాబ్ అనేది చేస్తూ ఉంటే చూడండి, ఇప్పుడంతా ఖర్చు పెట్టడానికి చాలా చాలా మార్గాలు అనేది ఉన్నాయి. అయితే ఎంత ఖర్చు పెడుతున్నాం అండ్ ఖర్చు పెట్టే సరిపోతుందా, దాని తర్వాత ఏమన్నా ఎక్సెస్గా మనం ఖర్చు పెడుతున్నామా. చూడండి, ఉండి కూడా క్రెడిట్ కార్డుల దాకా వెళ్లాల్సింది. ఇప్పుడు పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఏదో ట్రబుల్లో ఉన్నప్పుడు, సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు మనకు తప్పదనమాట, అనివార్యం కాబట్టి. బట్ ఈవెన్ శాలరీ వస్తున్నా, సోలోగా బతుకుతున్నా సరే చాలామంది క్రెడిట్ కార్డ్ మీద డిపెండ్ అయిపోతున్నారు. క్రెడిట్ కార్డ్ అనేది ఫ్రెండ్స్ మనకి హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది పడుతుంది అనమాట దాని మీద. ఓకే, సో పెనాల్టీ పడుతుంది కట్టకపోతే, ఇట్లా చాలా జరుగుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం మీన్స్లో జీవించడం అనేది కూడా అనివార్యం. ఎందుకంటే ఇప్పుడు బయటికి వెళ్ళాం, మనకి ఆకలేసం తినాలి, అక్కడికి వెళ్ళి నేను సేవింగ్ చేస్తా అంటే కుదరదు. బట్ కొన్ని లగ్జరీగా వెళ్తాం అనమాట, బ్రాండెడ్ షూస్, బ్రాండెడ్ షర్ట్స్, బ్రాండెడ్ ప్యాంట్స్ అని చెప్పేసి. సో ఉండాలి, బట్ మనం మీన్లో, మన లిమిటేషన్స్లో వాటిని అండర్స్టాండ్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే కూడా, ఐ మీన్ టు సే ఏంటంటే ఆ ఖర్చుల్ని మనం తగ్గించుకుంటూ వెళ్తే కూడా మనకి చాలా హెల్ప్ అవుతుంది. నేను ప్రతి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ అంటున్నాను, అలవాటు అయిపోయింది. ఫైన్. దాని తర్వాత ఏంటంటే చాలాసార్లు మనం ఎక్కువగా అనుకునేది ఏంటంటే నా దగ్గర పెద్ద అమౌంట్ వచ్చాక, లేకపోతే నా శాలరీ పెద్దగా అయ్యాక నేను ఇన్వెస్ట్ చేస్తాను. ఇది చాలా చాలా పెద్ద మిస్టేక్ అనమాట. ఈవెన్ 50 రూపీస్ ఉన్నా సరే మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నిప్పాన్ నిఫ్టీ 50 ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఉంది. ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను, అది ఇప్పుడు 46 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓకే, సో మనం ఒక 20,000 వస్తే దాంట్లో అట్లీస్ట్ ఒక 10% నుంచి 20% అనేది మనం కన్నా సేవింగ్ అనేది చేయగలిగితే స్టార్టింగ్లో, ఫస్ట్లో మరీ మనం కఠినంగా వ్యవహరించక్కర్లేదు మన ఖర్చుల మీద. బట్ అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓ బుక్ తీసుకొని నేను పలానా దానికి ఎంత ఖర్చు పెట్టాను, ఎంత ఖర్చు అయినాయి, నేను ఎంత అప్పులు తీసుకున్నాను, దీని రీజన్ వల్ల నేను తీసుకున్నాను. దీంట్లో మనం అనుకున్నాం కదా, కొన్ని అనివార్యం ఉంటే, కొన్ని ఏంటంటే లగ్జరీగా పెడుతూ ఉంటాం సరదాగా అనమాట. అటువంటివి తగ్గించుకున్నామంటే మనకు అవసరాలకు ఉపయోగపడుతూ ఉంటాయి. ఈవెన్ మనం అనుకున్నాం కదా 50 రూపీస్ కూడా ఇన్వెస్ట్ చేయడం అనేది. సో ఒక 20,000 శాలరీ వచ్చింది అనుకోండి, దాంట్లో ఒక 1000 రూపాయలతో స్టార్ట్ చేయండి చిన్నగా. ఓకే, అట్లా లాంగ్ టర్మ్లో ఒక ఫస్ట్లో అంత ఇనఫ్ మెచ్యూరిటీ ఉండదు. ఎందుకంటే మనం ఇవన్నీ కింద నుంచి చూసి ఇక్కడికి వచ్చాం కాబట్టి మనకి ఈజీగా అనిపిస్తుంది ఇన్వెస్ట్మెంట్ అనేది. బట్ ఆ వయసులో అప్పుడున్న సరౌండింగ్స్, ఫ్రెండ్స్ సర్కిల్, వీటిలో ఏంటంటే కష్టంగా అనిపిస్తుంది. బట్ ఏంటంటే మనం గైడ్ చేస్తూ ఉండాలి చిన్నగా, ఫోర్స్ చేయకుండా. ఏదో ఒకసారి నువ్వు 20% ఇన్వెస్ట్ చేయలేదు, 50% ఇన్వెస్ట్ చేయలేదు, భవిష్యత్తు పాడైపోతుంది, ఇలా అవసరం లేదు. సింపుల్గా ఓ 500 ఇన్వెస్ట్ చేయను అన్న, మన పిల్లలు అనుకోండి, తెలిసిన వాళ్ళు ఒక 500 ఇన్వెస్ట్ చేసుకో. ఇట్లా అలవాటు అనేది చేయాలన్నమాట. డిఫరెంట్ సింపుల్ అసెట్ క్లాసెస్ ఉన్నాయి మనకి. ఇప్పుడు చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి మనం ఇన్వెస్ట్ చేసుకుని లాంగ్ టర్మ్లో ఓ మంచి కార్పస్ అనేది క్రియేట్ చేసుకోవడానికి. ఇంకా చేయకూడని కొన్ని పనుల విషయానికి వస్తే, ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు చాలా యాప్స్ వచ్చేసినాయి. ప్రతి ఒళ్ళు లోన్ ఇచ్చేస్తూ ఉంటున్నారు కదా, హైయెస్ట్ ఇంట్రెస్ట్. మనం తీసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఆన్లైన్లో జస్ట్ ఆధార్, ఒక ఓటీపీ వస్తుంది, పెట్టేస్తాం, వెళ్ళిపోతుంది. బట్ చూడండి, మనం కట్టలేనప్పుడు మనకి పరువు తీయడానికి ఏంటంటే వాళ్ళు చాలా చాలా ట్రిక్స్ అనేది వాడతారు. ఎందుకంటే మన దగ్గర ఉన్న నంబర్లన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి, డేటా. ఎందుకంటే ఇది జరిగినాయి, చూసాం మనం. ఓకే, మనందరికీ కాల్స్ వస్తాయి, మీ వాళ్ళు పలానా వాళ్ళు 50,000 తీసుకుని నంబరు బ్లాక్ చేశారు, అట్లా చాలా చాలా జరుగుతాయి అనమాట. అండ్ ఏంటంటే ఆ డిమాండ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఏదో బ్యాంకు లాగా మెయింటైన్ చేయరు వాళ్ళు చాలా చాలా అగ్రెసివ్గా వడ్డీలు అనేది కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మాత్రం జీవితంలో మనం తెలిసి పొరపాటును కూడా చేయకూడని విషయం. తెలిసినా తెలియకపోయినా
ఇది అసలు చేయొద్దు. ఏదన్నా నిజంగా మనకి ఇమీడియట్గా ఏదన్నా అవసరం ఉంది, జెన్యూన్ అనుకుంటే సింపుల్గా బ్యాంకు దగ్గరికి వెళ్ళి, ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్ర బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, యాక్సిస్, ఐసిఐసిఐ బ్యాంకు, వాళ్ళ దగ్గర 10 పైసలు అటు ఇటుగా మనం తీసుకోవచ్చు, తప్పులేదు. కానీ మనకి అనాథరైజ్డ్ యాప్స్కి వెళ్ళి అక్కడ హెవీగా ఏదో ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి మనం ఇప్పుడు ఈ ఖర్చు వెళ్ళిపోవాలి, ఇట్లా మాత్రం ఎప్పుడు చేయకూడదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఒకవేళ యంగస్టర్స్ అనుకోండి, ఫస్ట్ ఎడ్యుకేషన్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఏదైనా మంచి కోర్స్ చేస్తే మీకు బెనిఫిట్ అవుతుంది, లేదా ఏదైనా సర్టిఫికేషన్ చేస్తే కూడా మీకు పాజిటివ్ అవుతుంది. అంటే అటువంటి విషయాల్లో చాలా వాడికి లిబరల్గా ఉండడానికి ట్రై చేయండి. అక్కడ ఏదో దాచుదాము, దాంట్లో మనం అట్లా ఎప్పుడు కూడా ఆలోచించదు. ఎందుకంటే కెరీర్ ఒకసారి ఎస్టాబ్లిష్ అయిందంటే మనకి వచ్చే రిటర్న్ మొత్తం చాలా మంచి బ్యూటిఫుల్ రిటర్న్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం సింపుల్గా స్టెప్ బై స్టెప్ అనేది, సింపుల్ థింగ్స్ అనేది మనం కానీ అండర్స్టాండ్ చేసుకొని వాటిని ఫాలో అయ్యామంటే మనం ఏదైతే అనుకుంటున్నామో బిగ్ కార్పస్, లేకపోతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడదాం, ఇవన్నీ కూడా సాధ్యమని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఈ యొక్క సెషన్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. ధన్యవాదాలు.